నీడనన్నది మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా చెడివానలో నైనా పారిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 121వ కీర్తన ఒక విశేషతను సంతరించుకున్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే చాలా శ్రేష్టమైన విషయాలు ఈ 121వ కీర్తనలో మనం చూస్తాము. నేను ఆ కీర్తనలోని కొన్ని మాటలు నేను మీకు పరిచయం చేస్తాను. 3వ చరణంలో ఆయన నీ పాదములు తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ మన దేవునికి ఒక చక్కటి నామకరణం చేయబడింది. అదేంటంటే కాపాడువాడు. అంటే ఒక పూర్ణమైన భద్రత, రక్షణ, కాపుదల ఆయన యొద్దనే మనకు కలుగుతుంది. ఏ నరుడు కూడా సంపూర్ణంగా మనకు కాపుదల, భద్రతను ఇవ్వలేడు. మనకు ఇస్తాను అని ఎవరైనా చెప్పినా వారికే భద్రత, కాపుదల కరువైనది, కొదువైనది అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దేశాన్ని పరిపాలించే అధినేతలకు సహితం ఈరోజు కరువైనది ఏదైనా ఉంది అనంటే అది కాపుదల, భద్రత. దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే ఏ వ్యక్తి కూడా కాపాడబడలేడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవునికి సమస్తం తెలుసు. ఎక్కడ అపాయం దాగి ఉంది, ఎక్కడ కీడు దాగి ఉంది, ఇవన్నీ ఆయన అగ్నినేత్రములతో చూచుచున్న దేవుడు గనుక ఆయన యొద్ద కలిగే భద్రత సంపూర్ణమైనది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ప్రభునకు చక్కటి నామకరణం ఏంటి అనంటే కాపాడువాడు. ఎలా కాపాడువాడు అనంటే చాలా విషయాలు ఈ కీర్తనలో మనం చదవచ్చండి. ప్రాముఖ్యంగా మనం చదివితే కునుకడు, అలాగే ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడంట. కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. అంత తీక్షణంగా, అంత గట్టి భద్రత ఆయన మనకు అనుగ్రహించు దేవుడండి. ఏ మనిషి అయినా కనీసం కునుకుపాటు లేకుండా ఎలా ఉంటాడండి? ఏ వ్యక్తి అయినా నిద్ర లేకుండా ఎలా కాపాడుతాడండి? అయితే మన ప్రభు అలా కాదు, మన దేవుడు అలా కాదు. ఆయన తమ బిడ్డల్ని కునుకక, నిద్రపోక ప్రతి క్షణము, ప్రతిరోజు కాదు, లేకపోతే ప్రతి గడియ కాదు, ప్రతి క్షణం ఒక్క కన్ను రెప్ప పాటులో కూడా మనల్ని ఆయన విడువక అంత తీక్షణంగా కాపాడు దేవుడు మనం ఆరాధించు మన దేవుడండి. ప్రియమైన వారలారా, ఆ దేవుని కాపుదలే మనకు లేకపోతే ఈరోజు మన సజీవులుగా మనము లేము అనేది మనం గుర్తించాలి. ఆ దేవుని కటాక్షం మన మీద లేకపోతే సజీవుల దేశంలో ఈ రోజున మన స్వరం వినబడేది కాదు. సజీవులను
మనం దృష్టించే వారము కాదు. మన కుటుంబంలో కుటుంబీకులను మనం చూడగలిగిన వారం కాదు. కేవలం ఆయన ఇచ్చిన భద్రత, కాపుదల. ఆయన కాపాడువాడు గనుక, ఆయన భద్రపరచు దేవుడు గనుక కునుకక నిద్రపోక. ఇంకా ఆశ్చర్యమైన సంగతులు ఈ కీర్తనలో మనం చదివితే, ఆయన 5వ వాక్యంలో మనం చదువుతామండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రియులారా చూడండి, మన కుడి వైపున ఆయన మనకు నీడగా ఉంటాడట. దేవుని నీడ మనకు ఉన్నప్పుడు, ఆయన చాటు మనకు ఉన్నప్పుడు, మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆ బ్రతుకు ఎంత సుందరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఆధారపడినప్పుడే అంత ధైర్యంతో, స్థైర్యంతో బ్రతకగలిగితే, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుని మీదే మనం ఆనుకున్నప్పుడు, ఆయన నీడలో మనం బ్రతుకుతున్నప్పుడు, అంటే ఆయన మూలాన మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ బ్రతుకు ఎంత మధురంగా ఉంటుందనేది మనం ఆలోచించాలి. ఇంకా ఈ కీర్తనలో మనం ఎంతగా ఆయన మనకు నీడగా ఉండి మనల్ని కాపాడుతాడు అనంటే 6వ వాక్యంలో ఉంది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎందుకని? ఆయన పగలు సూర్యునికి, రాత్రి చంద్రునికి అడ్డుగా నిలబడి ఆయన నీడలో మనల్ని కాపాడుతాడట. ఏ ఎండ దెబ్బ మన మీద పడనివ్వకుండా, అంటే ఎలాంటి శోధనే కానీ, కష్టమే కానీ, నష్టమే కానీ, లోకములో కలిగి కీడే కానీ ఏది కూడా మన మీదకి రాకుండా ఆయన అడ్డు నిలుస్తాడు. ఇప్పుడు మన ముందు మనకంటే ఎత్తుగా ఉన్న మనిషి, మనకంటే భారీగా ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని వెనుక మనం ఉన్నప్పుడు మనకి ఏం తగులుతుంది? ఏదైనా తగలాలి అనుకుంటే, మనల్ని చేరాలి అని అనుకుంటే మన ముందున్న అతనిని దాటుకొని రావాలి. ఆ ముందున్న వ్యక్తి మన ప్రభు అనుకోండి, ఆయనను దాటుకొని, ఆయనను జయించి, ఆయనను కాదని మన యొద్దకు వచ్చి మనల్ని ముట్టుకునే ఆ బలం, ఆ శక్తి ఈ లోకంలో దేనికి లేదు. ఆయన మనకు నీడగా ఉంటాడు. ఎంతగా అంటే పగలైనా రాత్రైనా ఆయన ఏది కూడా మనకు చేరకుండా, ఏది మనల్ని వేధించకుండా, బాధించకుండా ఆయన నీడల్లో మనల్ని కాపాడుతాడు అనేది శ్రేష్టమైనటువంటి ఓ అనుభవం అండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఒకవేళ లోకపు నీడలో అలసి సొలసి సొక్కిపోయి ఉన్నారేమో, ఒకవేళ మనుషుల నీడకు వెళ్ళి నవ్వుల పాలైపోయారేమో నాకు తెలియదు. ఈ వాక్యం ద్వారా మీరు ఆలోచించి ఆయన నీడకు మీరు వస్తే ఏ బలహీనత కానీ, ఏ కీడు కానీ, ఏ అపాయము కానీ రాకుండా ఆయన కాపాడుతాడు అనేది మనం ఇక్కడ గమనిస్తాము. ఇంకా 7వ వాక్యంలో శ్రేష్టమైన మాట, ఇంకొక మాట కూడా మనం చదువుతాము. అదేంటంటే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైన వారలారా, ఆయన మన రాకపోకల యందు, మనం బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, మన ప్రయాణాలలో, ఈ రోజున ప్రయాణాలను గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం కదండి. ఎన్ని విపత్తులో, ఎన్ని ఆపదలో, భయంకరమైన వార్తలు మనం చెవులతో వింటున్నామండి, చూస్తున్నామండి కళ్ళతో. ఇంట్లో నుంచి బయటకు వెళుతున్న వ్యక్తి మరలా తమ ఇంటికి చేరే అంతవరకు కూడా గుండె గుప్పిట్లో పెట్టుకొని బ్రతకవలసినటువంటి దినాల్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా భద్రత లేదండి. దేనిలో కూడా క్షేమము, సురక్షితం అనేది కనిపించట్లేదండి. ఈ భూమి మీద సాగుతున్న ప్రయాణాలే కానివ్వండి, ఆకాశాలలో సాగుతున్న ప్రయాణాలే కానివ్వండి, ఎక్కడ కూడా దేనిని కూడా మనం పూర్ణంగా నమ్మలేని దుస్థితి, పరిస్థితి మన ఎదుట ఉంది. కానీ ఇలాంటి కష్ట పరిస్థితులలో మన ప్రభు చెప్తున్నాడు, నేను మీ రాకపోకల యందు కాపాడుతాను. ఆయన కాపాడువాడు. మనల్ని కన్నవాళ్ళు అన్ని క్షణాలలో మనతో ఉండకపోవచ్చు, మనల్ని పోషించేవాళ్ళు, మనకు ఆదరణగా ఉన్నవాళ్ళు ఒకవేళ అన్ని సమయాలలో మన ఎదుట లేకపోవచ్చు. కానీ అదృశ్య దేవునిగా
ఆత్మస్వరూపిగా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతాడు అని వాక్యంలో చక్కటి ఒక సందేశం. ఇంకో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అవేంటంటే దేనిలో నుండి ఆయన కాపాడుతాడు. లేఖనంలో ఒక చక్కటి మాట తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో చక్కటి మాట ఉందండి. అదేంటంటే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన కాపాడును. చూసారండి, దుష్టత్వం నుండి కాపాడుతాడంట. ప్రియులారా, ఇది మనిషికి అసాధ్యమైనదండి. ఎందుకంటే దుష్టత్వం అనేది తెలిసి రాదు. మనకు తెలియకయే మనలో జ్వరబడుతుంది, మనలో ప్రవేశిస్తుంది. మంచిదే అనుకుంటాం, నేను జ్ఞానంగానే ఉన్నాను అనుకుంటాం, మేము చాలా తెలివితేటలు కలిగిన వాడిని అని అనుకుంటాము, భ్రమపడిపోతాము. కానీ లోకములో ఉన్న ఆ దుష్టత్వం, దుష్ట సాంగత్యం ఇవన్నీ మనకు తెలియకనే మన హృదయంలోనికి ప్రవేశించి మనల్ని దుష్టులుగా మార్చివేస్తాయి, దేవునికి దూరం చేసేస్తాయి. వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజున లోకంలో కనబడుతున్న దుష్టత్వాన్ని గురించి ప్రియులారా కాస్త వివేకం కలిగి ఆలోచిస్తే ఒక విధంగా భయమే కలుగుతుంది. సాటి మనిషిని హింసించడం, సాటి మనిషి మీద ఎగబడడం, రాక్షసత్వాన్ని కనపరచడం, ఇంకా పాపాన్ని ఏ విధంగా కూర్చుకోవాలనో ఆ విధంగా పాపాన్ని కూర్చుకొని పాపాన్ని సంపాదించుకొని ఐశ్వర్యవంతులైపోతున్నారు లోకంలో. ఏమి ఐశ్వర్యం ఇది? దేవుడిచ్చు మహిమైశ్వర్యం కాదు, ఇది లోకపు పాపపు ఐశ్వర్యం. లోకపు నీడలో నిద్రపోతూ పాపములు పరిపక్వమైపోతున్నారు. ఎన్ని విధాలుగా మోసం చేయాలనో, ఎన్ని విధాలుగా హాని తలపెట్టవలనో అన్ని విధాలుగా ఈరోజున మనిషి సంపూర్ణతలోనికి వెళ్ళిపోతున్నాడు. దుష్టత్వం ఏలుబడి చేస్తుంది, మనిషి మనసును దుష్ట హృదయంగా మార్చేస్తుంది. ఒక విశ్వాసి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకడానికి కష్టతరమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నామండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దుష్ట లోకంలో దుష్టత్వం పేరుకొని పెక్కు పెరిగిపోతున్నటువంటి ఈ కఠోరమైన దినములలో ఆ దుష్టత్వంలో మనం పడిపోకుండా ఆయన మనల్ని కాపాడుటకు శక్తి గల దేవుడండి. మనం ఆయనకు అప్పగించుకోవాలి, మనం ఆయన నీడకు వెళ్ళిపోవాలి, మనం ఆయన కౌగిలిలో చేరిపోవాలి, ఆయన కనుదృష్టిలో ఉండిపోవాలి. ఆనాడు ఏ దుష్టత్వం మన దగ్గరకు రాకుండా, మన హృదయం దుష్ట హృదయముగా మార్చబడకుండా పవిత్రమైన జీవితం జీవించేటట్లు ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఆ కార్యం చేయుటకు ఆయన ఒక్కడే శక్తి గల దేవుడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తుంటారు, అరే బాబు వాళ్ళతో చేరకరా, వెళితే వెళ్ళకరా, వాళ్ళతో ఉండకరా. ఎందుకని? వాళ్ళ అలవాట్లు నీకు వచ్చేస్తాయి. వాళ్ళతో చేరితే వాళ్ళ వల్లే నీ నడవడికి మారిపోతుంది. నేను అంటాను, చెప్పగలమే కానీ కాపాడగలమా? బోధించగలమే కానీ మనం పరిధి వేసి వాళ్ళని భద్రపరచగలమా? హృదయానికి ఎవరైనా కంచె వేసి కాచుకోగలరా? లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ దుష్టత్వం నుండి దేవుడే మనల్ని కాపాడాలి, ఆయనే మనల్ని రక్షించాలి. ఇక మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కటి మాట, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. పిల్లలు చూడండి, పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడంట. దుష్టత్వం నుండి కాపాడడం మాత్రమే కాదు, మన పాదములు తొట్టిల్లిపోకుండా, అంటే వెళుతున్న మార్గంలో కుడికైనను ఎడమకైనను తొలగి ఆ సరళతల నుంచి మనం తొట్టిల్లిపోకుండా. మీరు గమనిస్తున్నారో లేదో కానీ ఈ రోజున గొప్ప విశ్వాసులు అని పేరు పెట్టుకున్న వారిని సహితం సాతానుగాడు సులువుగా వంచన చేసి క్రీస్తు సరళతల నుంచి తప్పించుచున్నటువంటి దినాల్ని మనం చూస్తున్నామండి. ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇంతకాలం నుంచి క్రైస్తవులుగా ఉండి, ఇంతకాలం భక్తి చేసి, వాక్యం చదువుతూ, దేవుని సన్నిధికి వెళుతూ, వీళ్ళు కూడా ఇలాగా మారిపోయారేంటి? వీళ్ళ పాదాలు ఎందుకు తొట్టిల్లిపోయాయి? ప్రియమైన సహోదరులారా, ఆయన నీడలో ఉన్న వారికి, ఆయన చెంత ఉన్న వారిని
ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో ఉన్న వారిని ఆయన పాదములు తొట్టెలనివ్వడు. లోకంలో భక్తి చేస్తున్నాను అని మురిసిపోతూ తనను తాను మోసగించుకుంటున్న ఏ వ్యక్తి అయినప్పటికీ ఏదో ఒకనాడు అతని పాదములు జారిపోతాయి. కానీ క్రీస్తు అనే బండ మీద నిలిచిన వాని పాదములు జారిపోవు, తొట్టిల్లిపోవు. అంతము వరకు ఆయన కాపాడుతాడు, అంతము వరకు ఆయన భద్రపరుస్తాడు. వాని పాదములు తొట్టిల్లకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇలాంటి ఒక శ్రేష్టమైన భద్రత, కాపుదల ఆయనలో ఉంది, ప్రభువులో ఉంది. పాదములు తొట్టిల్లకుండా అంటే మన మార్గాలు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన తలంపులు కానివ్వండి, మనం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, దేవునికి దూరం కాకుండా, సరళతల నుంచి తొట్టిల్లిపోకుండా, నీతి మార్గాన్ని విడవకుండా ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు. మన శక్తితో మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండాలి అని అనుకోవడం భ్రమండి. మన శక్తితో, మనకున్నటువంటి బలముతో కొంతమంది చెప్తారు, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పవిత్రంగా ఉండడానికి బైబిల్నే ఆశ్రయించాల్సిన అవసరం లేదండి, యేసు ప్రభునే నమ్ముకోవాల్సిన అవసరం లేదు, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉండడానికి మనం లోకంలో ఉండే అయినప్పటికీ కూడా, క్రీస్తుని ఆరాధించకపోయినప్పటికీ కూడా ఉండొచ్చు కదా. ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం కొనసాగించగలుగుతావు? నీకు దైవశక్తి కావాలి, దేవుని యొక్క ప్రభావం కావాలి, లోకంలో ఉన్న వాటిల్ని ఎదిరించగలిగినటువంటి పరిపూర్ణమైన శక్తి క్రీస్తులో ఉంది. ఆయనను నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన నీడలో నిలిస్తే, ఆయన కనుదృష్టిలో ఉంటే, అప్పుడు ఆయన వాని పాదములు తొట్టిల్లకుండా ఆయన తన శక్తినిచ్చి కాపాడుతాడు. నా ప్రియమైన సహోదరులారా, మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి, ఎందుకంటే ఆయన కాపాడువాడు. చివరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యంలో వ్రాయబడిన మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇక్కడ చక్కటి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఎలా కాపాడుతాడంటే ఆశీర్వదించి కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడుతాడు అని ఏది నీకు అనుగ్రహించకుండా, బికారిగా చేసి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడుక్కునే అలా కాదండి. ఆయన కాపాడే ఆ కాపుదలల్లో ఆశీర్వాదం దాచబడి ఉంటుంది, దాగి ఉంటుంది, దీవెన ఉంటుంది. నిన్ను ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఆశీర్వాదకరమైన కాపుదల. ప్రభువుని నమ్ముకున్న వానికి, ప్రభు చెంత నిలిచిన వానికి, ఆయన నీడలో ఉన్నవానికి ఎంత శ్రేష్టమైన జీవితమో చూడండి. లోకస్తులు అటు ఇటు పరుగులు తీసి పలు విధాలుగా దీని చేత దాని చేత సంపాదన, ఆఖరికి మిగిలింది ఏంటంటే దుఃఖం తప్ప మరొకటేమీ కాదు. కానీ ప్రభువులో అలా కాదు. ఆయన కాపాడి దుష్టత్వం నుంచి కాపాడుతాడు, తొట్టిల్లిపోకుండా కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించి కాపాడుతాడు. ఒక గొప్ప దీవెనకరమైన బ్రతుకు ఉంటుందండి. ఆ కాపుదలలో అనుక్షణం మనం కృతజ్ఞతమై బ్రతకగలుగుతామండి. ఆయన ఇచ్చే ఆ భద్రతలో అనుక్షణం ఒక సమృద్ధిని కలిగిన వారమై ప్రభువుకు పత్రికలుగా మనం బ్రతకగలుగుతామండి. నా ప్రియమైన వారలారా, అలాంటి గొప్ప దేవునిని మనం ఆరాధిస్తున్నాము. అలాంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమని చెప్పుకోవాలి, భాగ్యవంతులమని చెప్పుకోవాలి. అందుకే ఈ 121వ కీర్తన ఎంత శ్రేష్టమైనది అని అంటే, ఆయన కాపాడువాడు. ఎలా కాపాడుతాడు, దేనిని కాపాడుతాడు, చక్కటి వివరాలతో కూడిన కీర్తన ఈ కీర్తన. ఆ రీతిగా దేవుడు మనలందరినీ కంచెవేసి కాపాడునగాక. మన కుటుంబాలను, మన పిల్లల్ని, అలాగే మన సమాజాన్ని, మన సంఘాలను ఆయన కంచెవేసి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు కాపాడు దేవుడవు. అయినా కొన్ని లేఖన భాగాలలో నుంచి ఎలా కాపాడుతారు, దేని నుంచి కాపాడుతారనే విషయాల్ని మేము తలంచుకుంటూ వచ్చాము. అవును ప్రభువా, మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా, కునుకక నిద్రపోకుండా
మీరు కాపాడు దేవుడవు, దుష్టత్వం నుంచి కాపాడు దేవుడవు, అడుగులు తడబడకుండా, జారిపోకుండా, తొట్టిల్లకుండా మీరు కాపాడు దేవుడవు, ఆశీర్వదించి కాపాడు దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మీ యొక్క నీడలో మమ్మల్ని ఉంచుకున్నారు, మీ దృష్టిలో మమ్మల్ని నిలుపుకున్నారు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. మా తుది శ్వాస వరకు మీ కౌగిలిలో భద్రపరచబడిన వారమై మీ రాజ్యమునకు చేరుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకి, మీ కాపుదలకు, మీ భద్రతకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుడుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.